సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మాట యొక్క సందర్భాన్ని గ్రహించినట్లయితే, రాజైన హిజ్కియా కలిగిన బలహీనతలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు తన కలిగిన అస్వస్థతను బట్టి తన అధికారాన్నో లేకపోతే తనకున్న భోగాలనో రాజ్యాలకనో కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడంతా ఆయన మొర ఆలకించాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని, నేను నిన్ను బాగు చేసేదను. నిజముగానే హిజ్కియా జీవితంలో మరో 15 సంవత్సరాల ఆయుష్ యొక్క పెంపును మనము దేవుని యొక్క వాక్యం ద్వారా చూడగలం. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం గ్రహించినట్లయితే, దేవునికి అసాధ్యమైనది లేదు. దేవునికి అసాధ్యమైనది లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎదుర్కొన్న సమస్యలు నేను ఇంకా దిగజార్చేస్తున్నాయా, అంతం అనిపిస్తున్నాయా, ఇదే చివరి క్షణం అనుకున్నావా? అయితే ప్రియ కుమార కుమార్తె, దేవుని యొక్క లేఖనం ద్వారా నిన్ను బలపరుస్తున్నాను, ఆయన నిన్ను బాగు చేయను. ఎందుకనగా దేవునికి అసాధ్యమైనది లేదు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏదైనా కార్యం తలపెడుతున్నావా అని ఆందోళనతున్నావా? కంగారు పడకు, దేవునికి అసాధ్యమైనది లేదు. చేయవలసిన ఒకటే, హిజ్కియా ఆయన సన్నిధిలో కన్నీరు కార్చెను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలో వేడుకో. నీకున్న ప్రతి బంధకాలను, ప్రతి సమస్యను ఆయన విడుదల చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకున్నాను. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దైవాశీర్వాదముతో నింపబడుతున్న దేవా, నీకున్నాను. వారికి ఉన్న ప్రతి బంధకాల నుంచి, ప్రతి ఆటంకాల నుంచి యేసు నామం దూరపరచండి. ఆనాడు హిజ్కియా ప్రార్థన ఆలకించారు, మీ స్వస్తి ఇచ్చున్నారు. ఈరోజు నీ కుమారుడికి మా దగ్గర ప్రార్థన ఆలకించండి. వారికి బలహీనతలు యేసు నామమున విడుదల చేసి నీ సంపూర్ణ శక్తితో బలముతో నడిపించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆయన యొక్క సన్నిధిలో మొరపెట్టండి. దేవుని ప్రతి ప్రశ్నలకు, ప్రతి అవసరతలు ఆయన మిమ్మల్ని తీర్చి సమాధానం ఇచ్చును గాక. ఆమేన్.